ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన నాయకులు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన విప్లవ నాయకుడని రంగా అని తెలిపారు. రంగా పదవుల కోసం కాదు, ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడని, పేదల బాధను తన బాధగా భావించి అన్యాయానికి తలవంచకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడిన త్యాగశీలి రంగా గారు అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజంలో న్యాయం సమానత్వం కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రైతు జిల్లా అధ్యక్షులు చందా గోపరాజు, కుక్కునూరు మురళీమోహన్, కుక్కునూరు ప్రసాద్, పరంకుశం వేణు, కాకునూరి వీరభద్రం, కుచెర్లపాటి చిన్న నరసింహరాజు, పయ్యావుల సతీష్, పరిటాల సతీష్, రాంబాబు, ముత్యాల సంపత్, పరిటాల ప్రదీప్, మామిడి సాయి, చిన్నేని సాయి, బండి రాంబాబు, గోడేటి తేజ, నగరం ప్రసాద్, పవన్, నిమ్మల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాతోటి మరి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా కాపు సంఘం అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మోహన రంగా గారు ఒక కాపులకు మాత్రమే దైవం కాదు, అందరికీ ఆయన స్ఫూర్తిదాయకం. మరి వంగవీటి మోహన రంగా గారు స్ఫూర్తి యువతకు చాలా ఆదర్శం. ఎందుకంటే ఆయన యువత కోసం చాలా పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశల కొరకు ఆయన గొంతుకై పోరాడి వాళ్ళ సమస్యలని ఆయన సమస్యగా తీసుకొని వెళ్ళి మరి స్ఫూర్తినిచ్చినటువంటి రంగా గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన ఆశయాలను ఈ విధంగా కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మరి ఆశిస్తూ జోహార్ వంగవీటి మోహన రంగా.